కలవాలన్నావు, వస్తే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? గుర్తుందా? ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది నేను నీకు ప్రపోజ్ చేసి. నీ దగ్గర నుంచి ఏం రిప్లై రాలేదు నాకు. ఈ టాపిక్ రేస్ చేస్తే చాలు, ఇదిగో ఇలా నవ్వి తప్పించుకుంటావు. పోనీ ఇంకెవరైనా లవ్ చేస్తున్నావా? లేదు. థ్యాంక్ గాడ్. అయితే నాకు ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. పర్వాలేదు, నువ్వు టైం తీసుకో. లాస్ట్ 2 months నుంచి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. 2 సెట్ అవ్వలేదు, 2 నేనే చెడగొట్టేశాను. ఎందుకు చెడగొట్టం? చేసుకోవచ్చు కదా. జోకా? నీకు తెలీదా? నీకు అర్థం కావట్లేదు సత్య. పోనీ నువ్వే చెప్పు అర్థమయ్యేలా. నా ఎంటైర్ లైఫ్లో నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే అది మీ అన్నయ్య. అలాంటిది నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని రూల్ ఏమైనా ఉందా? మీ నాన్నకి మీ అన్నయ్య నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నా క్యాస్ట్ కావచ్చు, స్టేటస్ కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అలాంటిది నిన్ను నాకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారనుకున్నావు? నువ్వు అంటున్నావుగా చాలా రీజన్స్ ఉన్నాయని. అవన్నీ కాదు, నువ్వు ఎస్ అను, మా వాళ్ళని నేను ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే మా వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తా. చిన్నపిల్లలా మాట్లాడకు సత్య. అలా జరిగితే బాధపడేది నా ఫ్రెండ్, వాడి ఫ్యామిలీ. అలా జరగడానికి చచ్చినా ఒప్పుకోను. మరి నేను కూడా నీ ఫ్రెండ్ ఫ్యామిలీలో పార్టీ కదా, మరి నేను బాధపడితే పర్వాలేదా? సత్య, నాకు ఈ రోజుకి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఎస్ అంటే నా కోసం మీ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి వచ్చేంత ఇష్టం దేనికి? నో అంటే బాధపడేంత ఏం చూసి ప్రేమించావు నన్ను? నాకా ప్రాపర్ జాబ్ లేదు, ఎప్పుడు సెట్ అవుతానో తెలీదు. పోనీ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు, నీకు తెలుసు కదా. ఇంకా ఆపుతావా? నేను అమ్మాయిలందరిలా అనుకున్నావా? నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఎంత డ్రా చేస్తున్నావు, నీ ఫ్యామిలీ ఏంటి అని చూసి ప్రేమించడానికి? నన్ను అందరు అమ్మాయిలతో కలిపి చూడకు. అమ్మాయిలందరూ వేరు, ఈ సత్య వేరు. నువ్వు అడిగావు కదా నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావని. ఇంతకుముందు నువ్వు ఎస్ అంటే నా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి వచ్చేస్తానన్నాను. నేను నా ఫ్యామిలీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కానీ నువ్వు నా ఫ్యామిలీ గురించి ఆలోచించావు, వాళ్ళు బాధపడతారని. నువ్వు నా ఫ్యామిలీకి నాకన్నా ఎక్కువ వాల్యూ ఇస్తావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు నిన్నో మొన్న పరిచయమైన వాడివి కాదు. నేను 8th standard చదివేటప్పటి నుంచి చూస్తున్నాను, మా అన్నయ్యతో పాటు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు, అలాగే ఉంటావు కూడా, నాకు తెలుసు. మా అన్నయ్య మా ఇంట్లో ఎవరు చెప్పినా వినడు, కానీ నువ్వు చెప్తే తప్పకుండా వింటాడు. అంత నమ్మకం నీ మీద. ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రీగా ఉన్నప్పుడు ఒక బుక్ రాసిస్తాను, చదువుకో. సరే. ఏంటి సరే? మా నాన్నని ఒప్పించడానికి కూడా ఇంత టైం పట్టదేమో. నీతో మాత్రం ఎస్ చెప్పించలేకపోతున్నాను. నువ్వంటే నాకు కూడా ఇష్టమే సత్య, కానీ దానివల్ల నా ఫ్రెండ్కి దూరం అవుతానేమో అని భయం. అందుకే నువ్వంటే ఇష్టం ఉన్నా చెప్పలేకపోతున్నాను. తెలుసు నువ్వు చెప్పలేవని. అందుకే మా అన్నయ్యతో ఈరోజు నేనే చెప్పేశాను. ఏంటి? అవును. ఏమన్నాడు? మీ అన్నయ్య? చిన్నప్పుడు స్కూల్కి సెలవులిస్తే స్వేచ్ఛ, వయసొచ్చాక ప్రేమించిన అమ్మాయితో ఉండడం స్వేచ్ఛ, పెళ్ళయ్యాక భార్య ఊరెళ్తే స్వేచ్ఛ, వృద్ధాప్యంలో అనవసరపు ఆలోచనలు లేకుండా ఉండడం స్వేచ్ఛ. అలా ఆలోచనలు లేకుండా ఉండాలంటే మిగిలిన జీవితానికి సరిపడా గడిచిన జీవితం ఇచ్చిన జ్ఞాపకాలుండాలి. తల్లిదండ్రులైనా జీవిత భాగస్వామైనా వాళ్ళు బతుకున్నంత వరకే. కొడుకైనా కూతురైనా వాళ్ళకి రెక్కలొచ్చేంత వరకే అంటారు. అలాంటి జీవితంలో మనల్ని ప్రతిక్షణం నడిపించేవి, మన చివరి శ్వాస వరకు మనకు తోడుండేవి జ్ఞాపకాలు.